Hello, this is Chandu Bothraju. Now we are going to discuss a strategy. ఫస్ట్ ఎఫ్ఎన్ఓ మీ అకౌంట్ ఓపెన్ చేసి ఎఫ్ఎన్ఓ క్లిక్ చేస్తే పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన ఇప్పుడు ట్రేడ్ అవుతుంది అవన్నీ. సో ఇక్కడ దీంట్లో ఆప్షన్స్ లేడా ఇన్స్టాంట్ ట్రేడ్ స్ట్రాటజీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బుల్లిష్ బేరిష్ న్యూట్రల్ అని చూసిన బుల్లిష్ అంటేనేమో ఇంకొక 2 days తర్వాత ఇప్పుడు లాస్ అయిన షేర్స్ ఇంక్రీజ్ అవుతాయని కొనేటోళ్ళు వాళ్ళు బుల్లిష్. సో ఇప్పుడు మనం దాన్ని క్లిక్ చేద్దాం. దీని ట్రేడ్ వాల్యూ ఎంత 47,000 అప్రాక్సిమేట్లీ 50,000 3,000. ఒకవేళ మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తే 3,000 వస్తుంది. ఒకవేళ లాస్ వచ్చినా గిట్ట 3,006 అంటే 300 డిఫరెన్స్ అని ఉంది. ఇప్పుడు దీని ట్రేడ్ వాల్యూ ఇప్పుడు 22 మేకి ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ బేరీస్ చూద్దాం. బేరీస్ అంటేనేమో ఇక మార్కెట్ లాస్లో పోతుంది అన్నది. సో ఇది చూడండి ఒకసారి. ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఇది బుల్లిష్ది. ఇప్పుడు బేరీస్ చూద్దాం. బేరీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేద్దాం బేరీస్గా. సో ఇప్పుడు ఒకవేళ లాస్ ఇదిలేమో ఇంకో 2 daysలలో షేర్ మార్కెట్ అనేది పడిపోద్దని ముందర అమ్మేసుకున్నట్టు. ఇప్పుడు ఇదంతా అప్రాక్సిమేట్లీ 45,000 కాడ ఎంత మ్యాక్సిమం ప్రాఫిట్ ఒకవేళ వస్తే 4,000 అప్రాక్సిమేట్లీ 4,900 కాడ లాస్ట్ ఏమో 2,700. సో ఇది బుల్లిష్ ఇది బేరిష్. ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత 20. ఇప్పుడు ట్రేడ్ ఎప్పుడంటే ఇది 22 మేకి. ఇప్పుడు న్యూట్రల్ అంటే ఇది లాస్ వచ్చిన అన్లిమిటెడే, ప్రాఫిట్ వచ్చిన అన్లిమిటెడే. సో వీళ్ళు ఏం చెప్పాలి కానీ ఇలా ట్రేడ్ వాల్యూ మాత్రం ఒకసారి కింద చూడండి. మ్యాక్సిమం మార్జిన్ రిక్వైర్డ్ 2,50,000 ఇంక్లూడింగ్ ఛార్జెస్ వచ్చి 14 రూపీస్ అనమాట. సో దీనిలో ఛార్జెస్ తక్కువనే ఉంటాయి. సో దీన్ని మనం ఏ మూడ్లో సెట్ చేసుకుంటున్నాం అనేది. సో పైన చూసిరా 22 May 2025 అండి. ఈరోజు డేట్ ఎంత 20 May 2025. సో